నేను పిలిచేస్తాననమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయో నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్‌గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్‌లీ. ఆహ్, నేనసలు ఆలోచించను. అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60, 70% రూల్ ఔట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను? నాకు కావాలి కదా! అని చెప్పి నేను ఇమ్మీడియేట్‌గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్‌హౌ హీ'ల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ థట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యూ ఆర్ నాకు ఒక ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియదు. ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలీదు. మీరు, వల్లి గారు నాకు నేనెందుకో పొరపాటున మిమ్మల్ని గారు, గారు అని పిలవటం మొదలెట్టాను గానీ, మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క, వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమో అని కంటిన్యూ చేస్తున్నాను అంతే. మీరు నాకు ఇలా సినిమా ద్వారానో, ఇలా మన 'ఈగ' ద్వారా పరిచయమైన ఒక ఫ్యామిలీలాగా అనిపించారు. నాకెప్పుడూ నన్ను చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క, ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థాంక్ యూ సో మచ్. ఈరోజు మీరొచ్చారు. కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే మే ఫస్ట్‌కి. నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను. బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని.